హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. బైబిల్లో నమోదు చేయబడిన ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులను గురించి మనం వరుసగా వారి జీవితాలు చదువుతుండగా అనేక హెచ్చరికలు పొందుతున్నాం. తప్పులు దిద్దుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు మరొక వ్యక్తిని గురించి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యములోని గద్దింపులు, దిద్దుబాటులు మేము అంగీకరించుటకు, ఆనాడు వారు చేసిన తప్పులు ఈనాడు మేము చేయకూడనట్లు బుద్ధి తెచ్చుకున్నటకు మాకు హెచ్చరికగా ప్రతి వ్యక్తి యొక్క తప్పును, స్థితిని నీవు మాకు బయలుపరుస్తుండగా తండ్రి, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు నీ వాక్యము ప్రయోజనకరంగా ఉంది కనుక మాతో మాట్లాడి మమ్మను సరిదిద్దుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అధికార దాహం అండి వాళ్ళ మనుషులకి. ఎప్పుడు అంతే, అప్పుడు అంతే. నేనే రాజు అవ్వాలి, నేనే రాణవ్వాలి, నా చేతి కింద అంతా అధికారం రావాలి, నేను హెచ్చించబడాలి, అందరూ తగ్గాలి, అందరూ నిర్మూలమైపోవాలని ఆశించేది అది దురాత్మ. క్రీస్తు మనస్సు కలిగిన వాడు తన పొరుగువాడిని తన వలె ప్రేమిస్తాడు. వారు హెచ్చించబడి ఆశిస్తాడు, తను తగ్గించుకోవడానికి సందేహించడు. ఈ రాజుల చరిత్రలు చూస్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజలను పరిపాలించేవారు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అధికార దాహంతో నిండి ఉన్నారన్నది అర్థమవుతుంది. అహజ్యా గురించి మనం గత కార్యక్రమంలో అంటే నిన్నటి దినాన మనం చూసాం. అహజ్యా తల్లి అయిన, ఒకసారి 2 దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం చూడండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసింది. అందరినీ హతము చేసి తాను రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆమె రాణి అయ్యింది. ఎవరు ఈ అతల్య? ఈ అతల్య ఒమ్రీ మనవరాలు. ఒమ్రీ ఎవరు? ఆహాబు రాజు తండ్రి. ఆహాబు ఎవరు? యెజబెల్ అనే విగ్రహారాధికుల్ని, అన్యురాల్ని పెళ్లి చేసుకొని భార్య పెత్తనంతో బతికినోడు. వాళ్ళ కుమార్తె ఈ అతల్య. అంటే మీకు తాతలోని దుష్టత్వము, తండ్రిలోని బుద్ధిహీనత, తల్లిలోని భయంకరమైన ఆత్మ. అటువంటి వ్యక్తిని యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకు పెళ్లి చేశాడు. యెహోరాము భార్య అయింది. యెహోరాము గురించి మనం చదివాం కదా, మీరు వెనక్కి వెళ్ళి వినండి. ఆ యెహోరాము కుమారుడే అహజ్యా. అంటే ఈమె అహజ్యాకు తల్లి. ఆమె యెహోషాపాతు భార్య అయినప్పుడు ఇంచుమించు తన భర్తను విగ్రహారాధనలోనికి, తప్పు మార్గాల్లోనికి నడిపించిన మూర్ఖురాలు. అలాగే తన కుమారుడైన అహజ్యా రాజు అయినప్పుడు వాడికి దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిన దుష్టురాలు. అంటే ఆమె యెహోషాపాతు కాలంలోనూ కూడా వెనకుండి పెత్తనమంతా తను చేసినట్టు కనపడుతుంది. ఆ యెహోరాము కాలంలో అతని భార్యగా ఉండి తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. అహజ్యా రాజు అయినప్పుడు అతని కాలంలో తనని తప్పుదారి పట్టించింది. 1 సంవత్సరమే అహజ్యా
రాజ్యమేలాడు. అతను చనిపోయాడన్నప్పుడు ఇంకా ఎవరైనా రాజవంశానికి చెందిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వాళ్ళను కూడా హతం చేసి తాను రాణి అవ్వడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో అతని రాజవంశానికి చెందిన ఒక బిడ్డను అతని దాది తీసుకుని వెళ్ళి దాచిపెట్టి అతన్ని దేవాలయంలో పెంచింది. అతని గురించి నెక్స్ట్ రాజుగా మనం ధ్యానిద్దాం. అతడి కాలంలో 6 సంవత్సరాలు ఆ బిడ్డ రాజ్యం వెళ్తున్నప్పుడు 8 సంవత్సరాలు ఈ అతల్య దుర్మార్గంగా రాజ్యమేలిందండి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజ్యం సరిగుంటేనే కదా రాజ్యం అభివృద్ధి చెందుతుంది. రాజ్యంలో నీతి న్యాయాలు ఉంటాయి, రాజ్యంలో క్రమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. చూడండి, ఒక ఇంటికి యజమానురాలుగా ఉన్న స్త్రీ మేలైనా చేయగలదు, కీడైనా చేయగలదు. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. తన భర్త దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణమైంది తన కుమారుడు చెడుతనాలు నేర్పించి వారిని పోగొట్టుకుంది. కనీసం ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా అంటే ఇంకా తన అధికార దాహంతో తానే రాణి అవ్వాలని, తన ఇష్టానుసారంగా బ్రతకాలని మూర్ఖత కలిగిందండి. నేను అనేది అపవాది సంబంధమైంది, నాది అనేది సాతాను సంబంధమైంది. ఈరోజున యేసు ప్రభువుని ఎరిగిన మనం ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం ఏది చేసినా చేయాలని, నేను కాదు క్రీస్తు అని మన స్వార్థాన్ని సులువు వేసి క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు పంచేవారిగా ఉండాలనేది బైబిల్ సారమై ఉన్నదండి. అవును, ఇంతకీ మీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఏంటి మీరు కోరుకుంటున్నారు? దేవుని ఎడల ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు? ఆయన నన్ను హెచ్చిస్తే ఎవడు నన్ను దింపలేడు, ఆయన హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద అణిగుంటాను అన్న స్థితి ఈ రోజున విశ్వాసంలో కనపడతలేదు, సేవకుల్లో కనపడతలేదండి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఈమెనెవరు నువ్వు రాణి అవ్వు అని అడగలేదు, దేవుడు చెప్పలేదు. తనకు అధికారం ఉంది కాబట్టి, తనకి అందరినీ తన వైపు మలుచుకుంది కాబట్టి దుర్మార్గంగా అందరినీ సంహరించి ముందుకొచ్చింది, రాణి అయ్యింది. ఏమొచ్చింది? ఏం ప్రయోజనం? దేశం అంతా పాడు చేసి పడేసింది. తన ఇష్టానుసారంగా ప్రవర్తించింది. మీరు ఎవరిని వివాహం చేసుకుంటున్నారో జాగ్రత్త అండి. ఎవరితో వియ్యముందుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటికి వచ్చే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే కొనియాడబడుతుంది. పూర్వకాలం చెప్పేవాళ్ళు ఇవాళ ఎవరో ఆ మాటలు పట్టించుకోవడం లేదు. ఇంటికి దీపం వెళ్ళాలి అనేవారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వివాహం అనేది. నీవు వివాహం ఆడే స్త్రీని బట్టి నీ జీవితం మెరుగన్నా అవుద్ది, లేక పూర్తిగా కూలిపోద్ది. నేను గమనించి చూశానండి, భర్త ఎంత అజ్ఞానైనా జ్ఞానం కలిగిన స్త్రీ ఉంటే ఆ కుటుంబం చక్కబెట్టుకుంటుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా ఆ స్త్రీ యోగ్యురాలుగా ఉంటే తన భర్తను ప్రార్థనతో, మాదిరితో, విశ్వాసంతో మంచిదారికి తీసుకొచ్చుకుంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎంత ప్రయోజకుడైనా ఆ భార్య మూర్ఖురాలైతే ఆ కుటుంబం కూలిపోయినట్టే. పురుషుడు నేను నా భార్య చెప్పినట్టు వినను అని మీసాలు తిప్పుతాడేమో కానీ, అందరి ముందు గంభీరంగా చెబుతాడేమో కానీ, ఆలోచించి చూడండి, ప్రతి భర్త తనకు తెలియకుండానే తన భార్యకు, ఆమె ప్రభావానికి లోనైపోతుంటారు. ఆదాము లాంటి వాడే
తినొద్దన్న ఫలం తిన్న హవ్వ మాట ఈయన తిన్నాడా, లేకపోతే నేను తిన్నన్నాడా? ఈరోజున చాలామంది అవిశ్వాసులతో విజయుడిగా ఉంటున్నారు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే డబ్బు కాదండి, ఇల్లు కాదండి, చదువు కాదండి, జీతం కాదండి. బహిరంగంగా కులము, జాతి, అందచందాలు వీటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఒక్క దుర్మార్గురాల ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లంతా నాశనమైపోయింది. ఆ భర్త నాశనమైపోయాడు. చూడండి, ఆ పుట్టిన బిడ్డకు కూడా శాపమైపోయింది. మన వివాహం మనతో అంతమవుదండి. మనం పిల్లలకు వరకు దీవించబడాలి. నీవు ఎన్నుకున్న వ్యక్తిని బట్టే నీ బిడ్డలుంటారు, నీ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ నువ్వు మంచి విశ్వాసమైన స్త్రీవేమో, ప్రార్థనాపరురాలువేమో, కానీ నువ్వు ఎవరికో డబ్బుందనో ఏదోనని ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నామనుకో, బైబిల్లో నాబాలు అనేవాడు ఒకడున్నాడు. మోటువాడటండి. అతడు మోటువాడు, తాగుబోతు, దుర్మార్గుడు. అతనికి అబీగయేలు అనే ఒక స్త్రీతో వివాహం జరిగింది. ఆమె సుందరమైంది, అందమైంది, ఆమె సుబుద్ధి కలిగింది, సౌందర్యవంతురాలు. అంటే శృతిమెత్తనిది, చాలా యోగ్యురాలు. కానీ అతనికి మరి వీళ్ళిద్దరికీ మ్యాచ్ ఎవరు కుదిర్చారో కానీ, ఎందుకంటే ఆ నాబాలు కాలేబు వంశానికి చెందినడట. కాలేబు వంశం అంటే ఆ రోజులు చాలా గొప్ప కదా. నిండు మనసుతో ప్రభువుని వెంబడించిన కాలేబు. కులం చూసుకున్నారేమో మరి, లేకపోతే ఆస్తి గలవాడు. నాబాలు చాలా ఆస్తి గలవాడట. ఆస్తి ఉందనుకున్నారేమో. కానీ ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయోనన్నది, ఆ దాంపత్యం ఏమైనదన్నది మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మనకి ఒక మార్గం తెరిచాడండి. తెలిసి పాపం చేయటం వేరు, పొరపాటున పాపములో చిక్కుకోవటం వేరు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ చేసినా, ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు క్షమాపణ ఉంది, మనకు విడుదల ఉంది. మనుష్యుణ్ణి మార్చటం వల్ల కాదేమో కానీ, నాకు అసాధ్యమైంది ఏదైనా గలదా అన్న యేసయ్య మనుష్యులను మారుస్తాడు. మనుషుల్ని మార్చడం అంటే వాళ్ళ బుద్ధులు, పేర్లు, ఆచారాలు కాదు. ఒక తాగుబోతును పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు, ఒక వ్యభిచారిని పరిశుద్ధురాలుగా చేయగలిగిన వాడు. ఆయన రక్తములో ఒక వ్యక్తి కడగబడినప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇప్పటికే మీ వివాహాలు అవిశ్వాసులతో ఉండుంటే, మీరు రోజు కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే, భర్తను మార్చు అని ప్రార్థన చేయాలని భర్తకు విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకోవడానికి బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. భార్యను నువ్వు మలుచుకోవాలే కానీ ఈమె సరలేదని విడిచి మరొకరిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని ప్రభు చెప్పాడు. వివాహం అనేది 100 ఏళ్ల పంట అంటారు మన దేశంలో. అందుకనే వివాహం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ అతల్య బోలాన తన భర్తకు తప్పుదారి పట్టించింది, తన కుమారుడికి దుష్టత్వాన్ని నేర్పించింది, చివరికి తను పెత్తనకు వచ్చి దేశాన్ని, రాజ్యాన్ని పాడు చేసింది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే ఆ కుటుంబములో, ఆ రాజవంశానికి చెందిన వారు ఎవరైనా పెద్దోళ్ళై రాజును వస్తారేమో అని ఆమె భయపడి అందరినీ సమరించినప్పుడు, ఒక బాలుని చూసుకునే దాది ఆ బిడ్డ చంపబడకుండా తీసుకుపోయి మందిరంలో పెట్టి పెంచింది. కాబట్టి ఆ బిడ్డ దేవుని మందిరంలో పెరిగాడు 6 సంవత్సరాలు. అక్కడ అతను పెరుగుతున్నప్పుడు ఇక్కడేమో దుర్మార్గంగా రాజ్యాన్ని ఏలుతుంది. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి అక్కడ ఉన్న ఆ యాజకులు, ఆ యొక్క ప్రవక్తలు, ఆ యొక్క పెద్దలు జనులందరినీ పోగు చేసుకొని వచ్చి ఈమె
మనకు రాజుగా ఉండటానికి, రాణిగా ఉండటానికి అర్హురాలు కాదు అని చెప్పి ఒక్కసారి చూడండి. 2 దినవృత్తాంతములు 23వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి లేవీయులు యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారీగా సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసి వచ్చిన తరువాత వలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చాను. 9వ వచనం చదువుతున్నాను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను, శతాధిపతులను పతులకు అప్పగించను. అతడు ఆయుధములను చేత పట్టుకుని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడవైపు నుండి బలిపీఠం పక్కను, మందిరం పక్కను రాజును చుట్టూను ఉంచిరి. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అవునుగాక అనిరి. ఆమె ఇంకా పెత్తనంతో మూర్ఖతతో రాజ్యం ఏలుతుండగానే అక్కడున్న యాజకులకు దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఆ రాజవంశంలో నుండి తప్పించుకొనబడిన, మందిరంలో దాచిపెట్టబడిన ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చి ఆ యోవాషును పట్టుకొని వచ్చి అతనిని అభిషేకించేశాడు. అక్కడ రాజ్యం జరుగుతుందనుకుంటున్నప్పుడు మందిరంలో తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని ఆ యోవాషుకి ఇచ్చి అతన్ని రాజుగా అభిషేకించేటప్పటికి ఆ మాట వినిన తల్య యెహోవా మందిరంలోనికి వచ్చి అక్కడున్న ఆర్భాటాలన్నీ చూసి స్తుతి పాటలు పాడుచుండడం చూసి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని అరిచిందంట. ఆమె చేసిందేంటి? ఆమె చేసిన ద్రోహానికి ఆమె ద్రోహం చేయబడింది. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించుకున్నది నీకు ఉండదండి. దేవుడు హెచ్చిస్తే అది ఎప్పటికైనా హెచ్చింపు. ఇంకొకరి మీద అధికారం చలాయించాలనే ఆ దుర్బుద్ధి నుంచి మనం విడిపించబడాలి. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికే వచ్చాడు. దేవుని బిడ్డలమైన మనం మీరు ముందు నేను తర్వాత అన్న స్థాయిలో ఉండాలి, కానీ నేను హెచ్చించబడాలి, నువ్వు తగ్గించబడాలి అనే మనస్తత్వం అపవాదిని అని గ్రహించాలి. మీకు నిజమైన సమాధానం, సంతోషం కావాలంటే JOY అంటారు చూడండి. JOYని ఇలా కూడా మనం గ్రహించవచ్చు. జే అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా జీసస్, మొదటి స్థానం ప్రభుకి. రెండవ స్థానం అదర్స్కి, ఇతరులకి. మొదటి స్థానం దేవునికి, ఇతరుల స్థానం మిగిలిన వాళ్ళకి, మీ ఇతరులకి. అండ్ వై అండ్ యూ లాస్ట్. నువ్వు చివర పెట్టుకో, నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. తిరగేసావా? YOJ అంటే అర్థం లేదు అతనికి. ఇక ఇవాళ చాలామంది దేవుణ్ణి కిందకు దోసేయటానికి, ఇతరులను పక్కగనెక్కేయటానికి, తాము కూర్చోడానికి ఆశపడుతున్నారు. అటువంటి వారికి అతల్య జీవితం బహు హెచ్చరికగా ఉందండి. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. నేనేదో సాధించేశాననుకుంది. రాజవంశస్థులు అందరినీ చంపేస్తే నాకు తిరుగులేదనుకుంది. నా కొడుకు అడ్డం పెట్టేవాడు లేడు, నా భర్త ఎప్పుడో చచ్చాడు, నేనున్నాను అనుకొని నాదే రాజ్యం అనుకున్న మూర్ఖురాలు చివరికి తాను చేసిన ద్రోహానికి ప్రతిఫలం తానే అనుభవించింది. చెరపకురా చెడుదేవు అనే సామెతను చూసారా? మనం ఎప్పుడు కూడా దేవునిని ఘనపరుద్దాం, ఇతరులను గౌరవిద్దాం, మనం క్రీస్తు సాక్షులుగా జీవిద్దాం. సహోదరులారా, మీరు మీ కుటుంబాలు కట్టుకోవాలంటే మీరు ప్రార్థనాపరులుగా, మీ ఇంటి వారి చుట్టూ కంచె వేసుకునేవారుగా, మీ బిడ్డలకు వాక్యం నేర్పించండి, దుష్టత్వం కాదు. మీ ఇంటి యజమాని కొరకు విజ్ఞాపన చేసి
మీ జీవితాలను మాదిరిగా ఉంచుకోండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ బిడ్డలు కూడా దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అతల్య వలె దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రతి స్త్రీని నాయన ఈనాడు తండ్రి నీ ఆత్మతో దర్శించి ఇంకనూ నీవు క్షమించగలిగిన వాడిగా ఉన్నావని, ఇంతగా మేము నీకు ద్రోహం చేసినా ఇంకా మా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నవాడివని గుర్తించి మా కుటుంబాలు కూలిపోకముందే, మేము రాలిపోకముందే మా పాపముల కొరకు పశ్చాత్తాపడుటకు నీ రక్తములో కడగబడి నీ చిత్తములో బ్రతికి నీ సాక్షులుగా ఉండుటకు ఈ అనుదిన ధ్యానములో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ జీవిత గాథలను మనం వింటుండగా, ఈ చరిత్రను మనం తిరగేస్తుండగా మనం బుద్ధి తెచ్చుకుందాం, దిద్దుబాటు కలిగి ఉందాం, దేవునికి భయపడదాం, జీవితాలు చక్కబెట్టుకుందాం. మీకోసం మేము ప్లాన్ చేయాలంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ కుటుంబ పరిస్థితి ఎలాగుందో, అందులో ఉన్న పోరాటాలు ఏంటోనన్నది కృంగిపోక మీరు దేవుని సందులో మొరపెడితే అద్భుతంగా దీవిస్తాడు. మీ పక్షంలో మేము ప్రార్థించడానికి సిద్ధం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రస్తుత మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిదిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.